హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 71. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సూరమ్మత్త రాజీకి కొడుకుని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో చెప్తూ ఉంది. ఈ మాటలు విన్న రాజీకి కొంచెం కోపం వచ్చి, అదేంటత్తయ్య అలా అంటారు? నా కొడుకు నా చేతిలోనే ఉన్నాడు, నేను చెప్పేవి వింటాడు. కాకపోతే తన ఉద్యోగం మీద వాడికి ధ్యాస ఎక్కువ, అంతే. మరి వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు దానికి తగ్గ పని కూడా చెయ్యాలి కదా అని అంది. నీ కొడుకునే కాదు, నా కొడుకుని కూడా చేతిలో పెట్టుకున్నావుగా, అందుకే ఈ అమ్మనే మర్చిపోయాడు అని అంది సూరమ్మత్త. అయ్యో అత్తయ్య, అలా అంటారేంటి? మీరంటే ఆయనకు ఎంత ప్రేమో తెలుసా? నాకు కూడా మీరంటే అంతే ప్రేమ, అంతకు మించి గౌరవం అని లేని భయాన్ని నటిస్తూ అంది రాజీ. అబ్బో తెలుసమ్మా, నీ ప్రేమేంటో నీ గౌరవం ఏంటో. అది సరే, అన్నయ్యతో మాట్లాడుతూ అక్కడే కూర్చుంటావా? నా దగ్గరికి వచ్చి నా మంచి చెడు తెలుసుకునేది ఏదైనా ఉందా అని అడిగింది సూరమ్మత్త, ఇందాక తను అన్న మాటకి కౌంటర్ ఇస్తూ. అయ్యో అలా ఏం లేదత్తయ్య అని అంది రాజీ. ఏమో అమ్మ, ప్రేమ గౌరవం అంటారు, కానీ దగ్గరికి వచ్చి కనీసం బాగున్నావా అని కూడా అడగరు అని అంది సూరమ్మత్త. నీకు ఏమవుతుంది ముసలిదాన్న? నా ప్రాణానికి, నా గత జన్మ పాపానికే నువ్వు అత్తగా వచ్చావు నాకు అని మనసులోనే అనుకుంటూ ముందుకు వెళ్ళింది రాజీ. కిందకి వంగి ఆవిడ కాళ్ళ మీద పడి, ఆశీర్వదించండి అత్తయ్యా అని అడిగింది. తొందరలో లోకజ్ఞానం తెలుసుకొని బుద్ధి తెచ్చుకో అని అంది సూరమ్మత్త వెటకారంగా. ఇది విని రాజీ మనసులో, ఎంత దూరం పెట్టినా అంతే హేళనగా మాట్లాడుతుంది ఈవిడ, నన్ను అనకుండా అసలు ఉంటనే ఉండదు ఈవిడ, అత్త కాదు అమ్మోరిది అని అనుకుంది రాజీ. ఏంటే మనసులో ఏదో అనుకుంటున్నావు అని రాజీ మొహం చూసి అడిగింది సూరమ్మత్త. అయ్యో ఏం లేదత్తయ్యా అని తన మనసులో ఉన్నది బయటకి తెలియకుండా నవ్వుతూ, అది మీరా ఎక్కడా అని తను సీతాలక్ష్మి వంక చూసి, ఏం వదినా, ఇంటికి ఒక్కగానొక్క ఆడపడుచుని, ఇంటికి వచ్చినా తనకి అతిథి మర్యాదలు ఏమీ లేవా అంటూ వెటకారంగా అడిగింది రాజీ. ఇప్పుడే కదా పిన్ని, ఇది మీ ఇంటి నిశ్చితార్థం, మీరు ఈ ఇంటి పిల్ల అన్నారు. మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ అతిథి మర్యాదలు మీకెందుకు అంటూ టక్కున జవాబు చెప్పింది వైదేహి. అబ్బో, మా వదిన బాగానే నేర్పిస్తుందిగా నీకు అని మూతి తిప్పి అంది రాజీ. అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నా తప్పులేదు కదా పిన్ని అని ఆవిడ వెటకారానికి వెటకారంగానే సమాధానం చెప్పింది వైదేహి. బేషుగ్గా చెప్పావమ్మా కోడలి పిల్ల అని వైదేహికి వత్తాసు పలికింది సూరమ్మత్త. బాగున్నావా అత్త అంటూ లోపలికి వచ్చాడు చక్రి. చక్రిని చూసి, బానే ఉన్నా, నువ్వెలా ఉన్నావు అని అడిగింది రాజీ. నేను కూడా బానే ఉన్నానత్త అని అంటూ ఉండగా అప్పుడే తనకు సూరమ్మత్త కనిపించింది. ఆనందంగా ముందుకు వెళ్ళి, బామ్మ ఎప్పుడొచ్చావు అంటూ ముందుకు వెళ్ళి తనకి దండం పెడుతూ, ఒక్కసారి చెప్పొచ్చు కదా బామ్మ, నేను వచ్చి నిన్ను తీసుకొచ్చేవాడిని, ఎలా వచ్చావు ఇంతకీ అని అడిగాడు చక్రి. బండి కట్టుకున్నాను లేరా స్టేషన్ నుంచి అని అంది సూరమ్మత్త. అలా ఎలా బామ్మ అని చక్రి తన పక్కన కూర్చొని, ఈ చక్రి ఉన్నాడన్న సంగతి మర్చిపోయావా ఏంటి? ఒక్క ఫోన్ కొట్టుంటే అన్ని పనులు ఆపుకొని మరీ వచ్చేవాడిని కదా, ఇలా ఒక్కదానివే రావడం ఏం బాలేదు అని అన్నాడు. అలా ఏం లేదు చక్రి, నాకు తెలుసు నీకు బోలెడు పనులు ఉంటాయని. అంతేకాకుండా చెల్లి నిశ్చితార్థం మొత్తం నీ భుజాల మీద వేసుకున్నావు. నిన్ను ఇబ్బంది ఎందుకు పెట్టడం అని మన భాష ఉన్నాడు కదా, వాడికి తెలిసిన వాడికి చెప్పాడు, వాడు స్టేషన్ దగ్గర నన్ను బండి ఎక్కించాడు అని చక్రి తనని ప్రేమగా నిమురుతూ అంది సూరమ్మత్త. ఇది చూసిన రాజీ ఇంకా రోషన్కి చాలా కోపం వచ్చింది. వచ్చాడా భాష అని అడిగాడు చక్రి. లేదురా, వాడికి స్టేషన్ దగ్గర ఏదో పని ఉందని రేపు ఎల్లుండి వీలు చేసుకొని నిన్ను కలుస్తాను అని చెప్పాడు అని అంది సూరమ్మత్త. అవునా, సరే అని చక్రి రోషన్ని చూస్తూ, ఎలా ఉన్నావు రోషన్, ఎప్పుడు వచ్చావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగాడు. నేను బాగానే ఉన్నాను బాబా, ఇవాళే వచ్చాను. అది నేను సిటీలో అని చెప్తూ ఉండగా, వీడికి చాలా పెద్ద ఉద్యోగం నాన్న,
అసలు తీరికే దొరకదనుకో. ఎంత పెద్ద కంపెనీలో పనిచేస్తాడనుకున్నావు? చాలా పెద్ద కంపెనీ అది. అక్కడ ఉన్న వాళ్ళందరూ వీడి మీదే అన్ని భారాలు వేస్తారు. చాలా పని చేస్తాడు. అసలు మాట్లాడడానికి కూడా తీరిక దొరకదంట. నేను ఫోన్ చేసినా అమ్మ పని ఉందని ఫోన్ పెట్టేస్తాడు అని రోషన్ మాటని మధ్యలోనే ఆపి అంది రాజీ. అసలు ఈవిడేంటి మాటి మాటికి కొడుకు గురించి ఇంత చెప్తుంది అని మనసులోనే అనుకుంది వైదేహి. తనకే కాదు, గౌతమ్, సీతాలక్ష్మికి ఇంకా చక్రికి కూడా వాళ్ళ మనసులో ఇదే అనుమానం. కానీ సూరమ్మత్తకి అన్నీ బాగా అర్థమవుతున్నాయి. ఆఫీస్ పని చేస్తున్నాడో ఇంకెక్కడైనా తిరుగుతున్నాడో ఎవరికి తెలుసు, మనం చూసింది లేదు కదా అంటూ సూరమ్మత్త కౌంటర్ ఇచ్చింది రాజీ మాటలకి. నా కొడుకు అలా ఏం చెయ్యడత్తయ్యా అని కొంచెం కోపంగానే అంది రాజీ. నేను అదే అనుకున్నానమ్మా, నా కొడుకు అలా ఏం చెయ్యడు అని. కానీ ఇప్పుడు అనుభవించట్లేదా అని మళ్ళీ కౌంటర్ ఇచ్చింది సూరమ్మత్త. మరి బామ్మ అన్నదానికి అర్థం ఏంటంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. వింటూనే ఉండండి మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలానే ఈ స్టోరీని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. లింక్ ప్రెస్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. ఈ ఒక్క స్టోరీయే కాదు, నేను రాసిన మిగతా స్టోరీస్ కూడా మీకు చదవాలని ఉంటే మీరు అక్కడ చదివేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.